నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. పిఠాపురం ఫిలిం సిటీ అన్నట్లు ఉంది ప్రస్తుతం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం. పిఠాపురానికి పక్క అసెంబ్లీ నియోజకవర్గాల వారు కూడా భారీగా తరలి వస్తున్నారట. ఎందుకంటే అక్కడ వాతావరణం రామోజీ ఫిలిం సిటీలా మారిపోవడంతో అందరూ పిఠాపురానికి క్యూ కడుతున్నారంటే నమ్మండి. జబర్దస్త్ టీం మొదలు సినీ తారలు పవన్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో వీళ్ళని చూసి వారితో సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడుతున్నారట. తాజాగా పిఠాపురంలో ఎన్నికల అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీసులతో పాటుగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్లు జరుపుతున్న సోదాల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడుతోంది. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద ఓ మినీ వ్యాన్ లో 17 కోట్ల విలువైన బంగారం, వెండి నగలను తరలిస్తున్నట్లు గుర్తించారు. తరలిస్తున్న బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించి సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో సీజ్ చేసి కాకినాడలోని జిల్లా ట్రెజరీ కార్యాలయానికి తరలించారు. ఈ మినీ వ్యాన్ విశాఖపట్నం నుంచి కాకినాడకు వెళ్తున్నట్లు సమాచారం. ఈ ఆభరణాలను కాకినాడలోని జ్యువెలరీ షాపులకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నగలకు సంబంధించి పత్రాలు చూపకపోవడంతో 17 కోట్ల విలువైన ఈ ఆభరణాలను పిఠాపురం పోలీసులు సీజ్ చేశారు. అయితే ఇదే వాహనం ఇంతకు ముందు కూడా తనిఖీల సమయంలో పట్టుబడింది. ఏప్రిల్ 13వ తేదీన పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇదే వాహనంలో 3 కోట్ల విలువైన బంగారాన్ని తరలిస్తూ పోలీసులకు పట్టుబడింది. ఇక మరోవైపు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి తరపున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండగా వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. సెలబ్రిటీ నియోజకవర్గం కావడం, అన్ని పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం అధికారులు కూడా ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో పిఠాపురం నియోజకవర్గంలోని పలు చోట్ల భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.